ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలను వివరిస్తాను. ఏ ఏ రోజులలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి, వాటిని ఆచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఋషులు దర్శించి మనకు పండుగలను నిర్ణయించారు. మన ఉన్నతి కొరకు, మనము సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి పండుగలు నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఈ పండుగలను ఆచరించి సుఖమయమైనటువంటి ఫలితాలను పొందాలి. అయితే ఈ నెలలో, ఈ జూలై మాసంలో 6వ తారీఖు 6 జూలై 2025 ఆదివారం ఏకాదశి. ఈ రోజున ఉదయం 5:47 పునర్వసు కార్తీ ప్రవేశమైంది. కార్తులు ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటివిగా భావిస్తారు. కార్తులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పనులు చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. చాలా ఏళ్ల నుంచి కూడాను కార్తులు అనేటువంటివి వ్యవసాయదారులకు వర్షము, పంటలు, వాళ్ళు చేసేటువంటి కర్తవ్యాలు ఇవన్నీ కూడాను కార్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తుంటారు. గనక పునర్వసు కార్తీ 6వ తారీఖు ఉదయం పూట ప్రవేశించింది. అదే రోజున సర్వేషాం దేవశయన తొలి ఏకాదశి. సర్వేషాం అంటే మనకు 3 మతాలు ఆచారంలో ఉన్నాయి, సాంప్రదాయాలు ఆచారంలో ఉన్నాయి, అందరూ కూడాను పాటిస్తున్నారు. స్మార్త సాంప్రదాయము, వైష్ణవ సాంప్రదాయము, కేవల వైష్ణవ సాంప్రదాయము, భాగవత సాంప్రదాయము, ఇలా ఈ సాంప్రదాయాలు మనకు ఆచారంలో ఉన్నాయి. అయితే అందరికీ కూడాను 6వ తారీఖు తొలి ఏకాదశి అవుతుంది. ఈ తొలి ఏకాదశితో చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. గృహస్థులకు ఆషాఢ శుక్ల ఏకాదశితో చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. పౌర్ణిమతో పరివ్రాజులకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ చాతుర్మాస్యము అనేటువంటిది ఒక దీక్ష. ఈ 4 మాసాలు దీక్షలో ఉంటారు గృహస్థులు. అంటే ఈ నెలల లోపల కొన్ని వర్జ్యము చెప్పబడి ఉంది. కాబట్టి ఈ చాతుర్మాస్యాలు 6వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. కనుక దీక్ష అనేటువంటిది గృహస్థులకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున పండరీపూర్లో ఉన్నటువంటి పాండురంగుణ్ణి దర్శించడానికై భక్తులు వెళుతూ ఉంటారు ఏకాదశి రోజున. అది కూడాను ఈ రోజునే ప్రారంభమవుతుంది. ఇక దాని తర్వాత 10వ తారీఖు నాడు ఆషాఢ పూర్ణిమ. ఇది గురు పూర్ణిమ. గురువు మనకు త్రిమూర్తి స్వరూపుడు. జ్ఞానము, బుద్ధి, ప్రజ్ఞ అన్నిటినీ కూడాను మనకు ఇచ్చినటువంటి వ్యక్తి గురువు. మోక్షాన్ని పొందడానికి కూడాను మనకు ఒక మూల మంత్రాన్ని ప్రసాదించినటువంటి గురువు. ఆ గురువును ఉద్దేశించి గురు పూజ చేయడానికై ప్రత్యేకంగా ఒక రోజు నిర్ణయం చేశారు మన ఋషులు. అదే ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ రోజున ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క గురువును పూజించాలి. విద్యా గురువు కానివ్వండి, జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఎవరైతే మనకు మూలమంత్రాన్ని ఉపదేశించారో అలాంటి గురువును, తర్వాత దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని, ఇలా గురువును పూజించడానికై మనకు ప్రత్యేకంగా ఆషాఢ పూర్ణిమ గురు పూజోత్సవం జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆషాఢ పూర్ణిమ రోజున మనకు
ఋషులు నిర్దేశించారు గనక ఆ రోజున మనము అందరం కూడాను గురువులను పూజించాలి. అది 10వ తారీఖు నాడు వస్తుంది. ఇక 14 జూలై సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా మనము ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి అన్ని ఇబ్బందులు కూడాను ఈ వ్రతము ఆచరించడం మూలకంగా దూరం అవుతాయి. అంటే ఈ వ్రతములోనే మనకు ఈ పేరులోనే ఉంది సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటహర చతుర్థి వ్రతం అన్ని సంకటాలను ఇబ్బందులను దూరం చేసేటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం. ఇది 14వ తారీఖు నాడు వస్తుంది. ఈ వ్రతం యొక్క విధానం ఏంటంటే ఉదయం నుండి కూడాను మనము ఉపవాసంతో ఉండి గణపతిని ప్రార్థించి గణపతికి షోడశోపచార పూజ, అభిషేకము, పారాయణాలు చేసి చంద్రోదయం తర్వాత అంటే చంద్రుణ్ణి చూసిన తర్వాత, ఈరోజు చంద్రోదయము రాత్రి 9:42 ఉంది. ఆ 9:42 తర్వాత మనము మళ్ళీ భోజనం చేయాలి. ఇది ఈ వ్రతం యొక్క విధానం. అంటే ఉదయం నుంచి కూడాను ఉపవాసంతో ఉండి చంద్రుణ్ణి దర్శించిన తర్వాత ఉపవాస దీక్ష వదిలి అప్పుడు మనం పూజించడము, తర్వాత ఈ గణపతిని స్మరించడము, అభిషేకం చేయడము ఈ వ్రతానికి సంబంధించినటువంటి విధానము. దీన్ని మనము పాటించడం మూలకంగా కష్టాల నుండి బయటపడతాము, ఇబ్బందుల నుండి విముక్తులమవుతాము. మనకు ఆ గణపతి అభయాన్ని ఇస్తాడు. అంటే ఒక వరద గణపతి, అంటే మనము కోరినటువంటి కోరికలను తీరుస్తాడు, అభీష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఇక 16వ తారీఖు నాడు కర్కాటక సంక్రమణ. కర్కాటక సంక్రమణ సాయంత్రం 5:32 ప్రవేశిస్తుంది. దీని తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక సంక్రమణతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కనుక ఈ దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి పనులు నిషిద్ధమని శాస్త్రం చెప్పింది. దక్షిణాయనంలో ఉపనయనాది కార్యక్రమాలు పనికిరావు, చాతుర్మాస్యం లోపల కూడాను వివాహాది శుభకార్యాలు పనికిరావు అని కొంత చెప్పబడినప్పటికీ కొంతమంది ఋషులు కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాలు పనికి వస్తాయి అనేటువంటి విషయం కూడాను ఉంది గనక చాతుర్మాస్యాల లోపల శ్రావణ మాసం ఆచారంలోకి వచ్చేసింది. శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలు చేస్తున్నారు. అయితే ఈ కర్కాటక సంక్రమణతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణ ప్రారంభమైన తర్వాత ఉదయం నుండి ఈ ప్రవేశం వరకు సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఈ పుణ్యకాలం లోపల పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులు సమర్పించినట్టయితే పితృదేవతలు ప్రీతి చెంది మనను అనుగ్రహిస్తారు. కనుక ఈ సంక్రమణ రోజున నదీ స్నానం కానీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కూడా తటాకానికి కానీ వెళ్ళి స్నానం ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు మనం వదిలినట్టయితే ఆ పితృరూపంలో భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలు మనను అనుగ్రహిస్తారు. ఇక తర్వాత 23 జూలై మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి, ప్రదోష నిషేధ కాలంలో ఉన్నటువంటి ఆ చతుర్దశి మనము మాస శివరాత్రి అంటాము. మాస శివరాత్రి చాలా శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఆ మాస శివరాత్రి రోజున శివుణ్ణి అర్చించి అభిషేకం చేసి సాయంకాలం వరకు ఉపవాసము ఉండి సాయంకాలము మళ్ళీ ప్రదోషకాలం లోపల ఆ శివుణ్ణి అర్చించి భోజనం చేసినట్టయితే ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అపమృత్యు దోషము దూరమవుతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి అవుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. తర్వాత 24వ తారీఖు నాడు అమావాస్య, దర్శ అమావాస్య, ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్యను
చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య ప్రతి అమావాస్య రోజున దర్శ అమావాస్య పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు వదిలినట్టయితే పితృదేవతలు ప్రీతి నొందుతారు. షణ్ణవతి శ్రాద్ధాల లోపల ఇవన్నీ కూడాను చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడాను మానవాళి అభివృద్ధి పథంలో ఉండాలి, ఒక సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఋషులు దర్శించి మనకు కల్పించినటువంటి పండుగలు. వీటిని మనం ఆచరించడం మూలకంగా సత్ఫలితాలను పొందుతారు. ఇక 25 జూలై నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో శివనక్త వ్రతారంభము, శివుడి ప్రీత్యర్థమై నక్త వ్రతారంభము అంటే ఒక పూట భోంచేయడం, పగలంతా కూడాను ఉపవాసంతో ఉండి శివుణ్ణి అర్చించి సాయంకాలం భోంచేయడము. శివనక్త వ్రతారంభము శ్రావణ మాసం ప్రతిపదతో ప్రారంభమవుతుంది. అది 25 జూలై నుంచి ప్రారంభమవుతుంది. ఇక దాని తర్వాత 28 జూలై రోజున నాగుల చవితి, 29 జూలై నాగ పంచమి. ఇవి ఈ జూలై మాసంలో వస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు. వీటిని ఆచరించండి. శాస్త్రంలో చెప్పిన విధానంతో వ్రతాన్ని, సంక్రమణలను, పండుగలను ఆచరించి సత్ఫలితాలను పొంది సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆచరించండి. శుభం.